తప్పకుండా వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ కష్టాలు దేవుడున్నాడు. తప్పకుండా దేవుడు సాధారణ ఐదవ అధ్యాయం వారి సముద్రమునకు వారి సముద్రమునకు అద్దరి నుండి గిరాసేను దేశమునకు మంచిది. యేసు ప్రభు ఈ భూమి గడ్డ నుంచి వచ్చినప్పుడు, యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన 33 సంవత్సరములు ఈ భూమి గడిపినారు. 33 సంవత్సరాలు ఈ భూలోకంలో అందరిలాగానే తిన్నారు, అందరిలాగానే ఈ తాగారు, అందరిలాగానే మరి బట్టలు కట్టుకున్నారు, అందరిలాగానే స్నానం చేసినారు, అందరిలాగానే ఆయన మరి ఈ భూలోక యాత్ర ముగించుకొని మరి తొందరగానే ఈ భూగడ్డ మీద 33.5 ఏళ్ళు మాత్రమే ఈ లోకంలో జీవితం గడిపినాడు. అయితే ఆయన ఈ భూమి మీద ప్రతిరోజు ఈ భూగడ్డ మీద తిరిగినాడు. తిరుగుతా ఉంటే తిరుగుతున్న సందర్భంలో వాళ్ళ సముద్రం దగ్గర సముద్రం దగ్గర ఒక గ్రామం కనబడుతుంది. సముద్రం దగ్గర ఏం కనబడుతుంది? ఒక ఊరు, చెరుకు ఒక ఊరు కనబడుతుంది. అట్లా మరి సముద్రము ఒడ్డుకు మరొక గ్రామము కనబడుతుంది. మన గ్రామము తాడి చెట్లతోటి, మంచి చెట్లతోటి, చేతులతోటి మంచిగా ఉన్నది. మంచి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సముద్రం దగ్గర ఉంటే నీళ్ళకి సౌకర్యం బాగుంటుంది, పంటలకు సౌకర్యం బాగుంటుంది. నీళ్ళకు ఒక ఫసలు 2 ఫసలు కాలం పోయినా కూడా సముద్రం నీళ్ళు సిద్ధం చేసుకొని మరి అడగట్టుకొని తాగుతుంది. కరువు అనేటువంటిది అక్కడ ఉండేది. కాలువ తీసి పెద్ద కాలువ తీసి ఆ కాలువ ద్వారా సముద్రం నీళ్ళు తీసుకొచ్చుకొని పంట పొలాలు వాడేసుకొని మంచి పంటలు పండించుకుంటారు. చెట్టు ఎవరు కొబ్బరి చెట్టు అన్ని చెప్తారు. అయితే ఆ ఊరు మంచి డెవలప్మెంట్ అయింది నీళ్ళతో, సముద్రం దగ్గర ఉంది. కానీ ఇంకొకటి ఉండేది, దాని ప్రమాదం ఉన్నది. సముద్రం పొంగేదంటే ఆ ఊరు వస్తుంది కాబట్టి ప్రమాదం కూడా, సముద్రం దగ్గర ఊరు ఉంటే ప్రమాదం కూడా, సేవ కూడా. కాబట్టి అటువంటి ఒక ఊరికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసుకుంటా శిశువులతోటి మరి అక్కడ ప్రయాణం చేస్తా ఉంటే ఆయన సముద్రంలో ఓడ దిగి ఆ తోటి దిగగానే అపవిత్రతో కష్టపడు ఒక సమాధుల నుండి వచ్చి ఎక్కడికి వచ్చినట? సమాధానం. బతికినోళ్ళేమో ఊరు ఉంటుంది, సచ్చినోళ్ళేమో సమాధానం. అయితే మరి ఊళ్ళో దగ్గర పాడుతున్న మనిషి గంటలకు వస్తుండు, సమాధకి ఎదుగుతాడు. సమాధ గంటకి ఎదుగుతూ వస్తుండు. ఆయన ఊళ్ళోనేమో అతను కానీ సమాధ గడతాడు. ఆయన ఒక ఆయన పరిగెత్తుకుంటూ వేసుకోవడం వస్తాడు. పట్టుకొస్తే కూడా నానబెట్టాడు. అతడు ఎక్కడ ఉంటున్నాడ? సమాధంలోనే ఉంటాడు. ఎన్నోసార్లు ఇంకో పరుచుతో కట్టేసి కూడా ఇంకో పరుచుతో పుట్టినే గడి కోసం చెప్పుకొని పరిగెత్తుకుంటూ అక్కడక్కడ తిప్పుకుంటా ప్రాంతాలు వరుకుంటా రాళ్ళల్లా కొండలల్లా కేంద్రాలు వేసుకుంటా ఆ దయ్యాలతో పాటు ఆ భూతాలతో పాటు అంటే సచివులతో పాటు చచ్చిపోయిన ఆత్మలతో పాటు అంటే తిరుగుతూ గడిపేవాడు. ఊళ్ళో సచివుల ఊళ్ళో ప్రాణంతో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఒక మనిషిగా ఆయన వేరే పరిస్థితిలో ఉంటున్నాడు. అటువంటి వాడు ఎన్నిసార్లు ఊళ్ళో కలిసి వారిని దొడ్డ పట్టుకొని వచ్చి కట్టేసిన కానీ ఇంకో రోజు కట్టేసిన కానీ చెప్పుకోకపోయేవాడు యేసు ప్రభు ఉండగానే పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఆయన ఎవరు పట్టుకోలేదు, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎన్నోసార్లు ఎంతో మంది ఊరంతా తిరిగి ఎవరు చచ్చిపోయి అని అక్కడ యాస్కాచి తీసుకొట్టేసి అక్కడ ఇంకెంత ఎంత తాగిద్దామని ఎన్నేం తాగిద్దామని తీసుకొట్టేసి
కళ్యాణ్ విడిచిపెట్టేసిండ్రు, అన్నం విడిచిపెట్టేసిండ్రు, గ్రామస్తులు విడిచిపెట్టిండ్రు. వాళ్ళు చేయగల కష్టం చేసిండ్రు. అతడు అయినంత వరకు సాయం చేసిండు, చేయడానికి కాదు చేసిండ్రు. గ్రామంతో అయినంత వరకు సాయం చేసిండ్రు, కానీ కాలే. అవుతుందా? అవుతుందా? కాలే. మనకు ఉన్న శక్తులు పెద్దవి, మనకు ఉన్న బ్రాహ్మ శక్తులు పెద్దవి. అది మనసులో ఉంటాయి. ఆ శక్తులు ఏడుతాయి. అటువంటి శక్తులు అటువంటి ఒక మరి కంటికి కనబడినటువంటి ఉన్నటువంటి శక్తులు లోకంలో తిరుగుతా ఉంటాయి. అది మనసులు లేక ఉడిగాయి. ఉడమిస్తాయా? ఉడమిస్తాయా? మరి తండ్రి కొడుకు కానీ, అత్త కోడలు కానీ, ఆ కొడుకు కోడలు అత్త ఒక ఇంటి వారు ఒక ఇంటి వారు, ఒక గ్రామస్తుడు వాడు ఆ కులమని వీడి ఈ కులమని, వాడు అసలు చూడడానికి వీడు ఇసులు చూడడానికి, వాడు ఆ భాష మాట్లాడడానికి వీడు ఈ భాష మాట్లాడడానికి, వాడు నల్లగునడం వీడు తెల్లగునడం, కొందరు పైసలు ఉన్నాయని పైసలు లేవని, ఇట్లా వేరే అన్ని పుట్టించుకుంటా ఒకరికోడు మనసుకొట్టం పెట్టుకొని మనసుమాయం పెట్టుకొని బతికి సైతాన్ని చెప్పించుకోవాలి. దాని పనిగా అయితే అటువంటి వ్యక్తిని గ్రామస్తులు ఆ సైతాన్ దగ్గర విడిపించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి చివరికి ఏమైపోయారు, విఫలమైపోయారు. అది చేసే ప్రయత్నం చేసిండు, కాలు కాసిండు, దొరకబట్టిండు, పట్టచ్చిండు, అన్నం పెట్టిండు, కొట్టుకుంటానే పెట్టిండు, తిప్పుకుంటానే పెట్టిండు, ఏంటితో అనుకుంటా అడుపుకుంటా పెట్టిండు. కానీ పాపం వాడు ఏం చేసినా వాడు మంచోడే, వాడు మనవడే, వాడు మన మనిషే. కానీ వాడిని లోపడున్నా వాడిని ఆవేశం పెట్టినటువంటి మన మనిషా సైతాన్ని వీడు మన మనిషే, కానీ మన లోపడున్న సైతాన్ని మన మనసులా కాదు కదా. అయితే అవన్నీ కూడా సైతాన్ని లోకానికి ఎంత వచ్చిందంటే దేవుడు పుట్టించిన మనిషిని దేవుడి నుంచి దూరం చేసుకొని దాని దగ్గర ఉంచుకోవాలని నచ్చింది. సైతాన్ని ఎంత వచ్చిన లోకానికి అంటే పుట్టించిన దేవుడికి దూరం చేయాలి. దూరం చేయాలి. కన్న కొడుకు అయ్యకు దూరం చేయాలి, కయ్య పెట్టాలి, దూరం చేయాలి. భార్య భర్తలకు దూరం చేయాలి. లోకంలో కలిసి ఉండడానికి దూరం చేయాలి. అన్నదమ్ముల మధ్యలో కొట్లాడదు, అక్కల మధ్యలో కొట్లాడదు, గ్రామంలో కొట్లాడదు, ప్రపంచంలో కొట్లాడదు. ఇవన్నీ సంతాన పని. ప్రేమ లేకుండా పగలు లేదు. ఒక మనిషి మీద మనిషి ఈర్ష్య, మనిషి మీద మనిషి పగ. అప్పుడు వాడు అనబడుతున్నా ఏం తగ్గిపోతున్నంత బలపడుతున్నా అంత ఒకరికొకరు కోపాలు, కోరుకోలు గుడి తాపాలి. కాబట్టి ఇటువంటి చేపిస్తానికి ఈ లోకానికి వచ్చింది. కాబట్టి దాని నుంచి విడిపించడానికి ఎవరు వచ్చిండ్రు? యేసయ్య వచ్చింది. ఇటువంటి కక్షలు, భేదాలు, లోకము అయోమయం చేస్తూ లోకాన్ని పీడిస్తున్నటువంటి ఈ దురత్వ శక్తుల వశంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి రావాలి. అయితే మరి ఆ యొక్క జరాసంధ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు వస్తున్నాయి అంటే వికతుడు వాడతారు. ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు అక్కడ వచ్చి మానవుడు ఉంచిండు. అది మానవుడా? సైతాన్ని గుర్తుపట్టింది. దేవుని సైతాన్ని గుర్తుపట్టలేదు, మనిషిని గుర్తుపడదు. సైతాన్ని ఎవరు గుర్తుపట్టిండు? సైతాన్ని దేవుడు గుర్తుపట్టిండు, సైతాన్ని దేవుడు గుర్తుపట్టిండు. గుర్తుపట్టి ఈ ఊరికి ఎల్లలేదు దేవుడి యొక్క మనిషి అవతారంలో వచ్చిండు అని సైతాన్ని గుర్తుపట్టేసి పలుకున్నాయి. మీటింగ్ పెట్టుకొని ఆయన ఎవరి గురించి వచ్చింది వ్యతిరేకంగా అంటే మన వ్యతిరేకంగానే చేసరికి వచ్చింది. తొందరగా పోయి ఆయన మనల్ని ఎదగొట్టక ముందే, ఈ ఊరిలో నుంచి ఈ దేశం నుంచి ఎదగొట్టక ముందే బతిరాడు తప్ప అది వచ్చేసింది. అంటే మరి మేము దయ్యాలంటే మాకు ఆధారం పోదు నువ్వే కదా దయ్యం కూడా అడుగుతుంది. దేవుడు ఏమని అడుగుతుంది? మాకు ఆధారం పోదు నువ్వే కదా. అన్నింటినీ వాళ్ళు గుర్తించడం నువ్వే, మమ్మల్ని గుర్తించడం నువ్వే. మాకు ఆధారం పెట్టు.
అని మనం పోయి అడుగుతామా అని మీటింగ్ పెట్టుకుని ఆ మనిషిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ మనిషి నుంచి బయట అది ఒకటే చెట్టు మీద మనం పిల్లలు చూస్తాము. ఒక రాగి చెట్టు మీద ఇంత పిచ్చుకలు ఎన్ని ఉంటాయి? ఎన్ని వస్తాయి దాని మీద? రాగి చెట్టు మీద ఎన్ని వస్తాయి? దాదాపు 1000 అంటూ కూడా ఉంటాయి. 100 రకాలు ఉంటాయి చెట్లు కదా. అయితే ఆ మనిషి మీద కూడా అట్లా 100 రకాల సైతాలు ఉన్నాయి. ఒకటే మనిషి కావచ్చు కానీ వాటి ఎన్ని 100 రకాల సైతాలు ఉన్నాయి. 100 రకాల సైతాలు ఉన్నాక వాడు వాడి మనిషి ఉంటాడా? మన తయారు ఉంటాడా? మన పర్సనల్ ఉంటాడా? వారి పుట్ట రాజుగా పోస్తుందా? కాబట్టి మరి కారణాల కంటే ఎక్కువ సైతాన్ కష్టం కూడా కారణాల కంటే ఎక్కువ భయంకరమే. అయితే వాళ్ళు వీటిని పెట్టుకొని ఏం చేసినట్టే యేసు ప్రభు గుర్తుపట్టి యేసు ప్రభు ఆ ఓడ దిగంగానే ఆ సముద్రంలో దగ్గర ఆయన వస్తున్నప్పుడు ఆ గ్రామానికి వస్తున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చాయట. ఆ ముద్రగాడికి పరిగెత్తుకొని వచ్చి ఏమంటున్నాయట? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నువ్వెవరు? యేసయ్య ఎవరు? సకల సృష్టికర్త అయిన దేవుని కుమారుడు. సకల సృష్టికర్త అయిన దేవుని కుమారుడు మానవ లోకానికి మానవులను రక్షించడానికి తన కుమారుని బలి చేయడానికి శిలువ మీద బలి చేయడానికి ఈ యొక్క నమ్మినటువంటి వారిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యాన్ని తీసుకుపోవడానికి తన దగ్గర ఎంతకాలం ఈ మనుషులను ఉంచుకోవడానికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసు పంపుతాడు. అందుకే ఇక్కడ ఆ సైతాన్లన్నీ కలిసి ఏమంటున్నాయి? యేసు అంటే వేరే వాటికి ఎవరు చెప్పండి? ఎవరు చెప్తున్నా? అడిగి యేసు అనే పేరు ప్రతి మనిషి పేరు ఉంటుంటే సైతాన్లకు కూడా పేరు బాగా తెలుసు. నువ్వు ఎక్కడ పోతుందో తెలుసు, నీ మధ్య ఏముందో తెలుసు. వాళ్ళు చెప్పాయి నీ ఫ్యూచర్ ఏమైతుందో అని చెప్పాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి వాటి గురించి. అప్పుడు ఏమంటుంది? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకే పని? నన్ను బాధపడతామని దేవుని పేట నీకు ఆనపెట్టున్నాను. ఇక్కడ నేను ఈ మనిషి మీద ఉంటే, నేను ఈ గ్రామంలో ఉంటే నన్ను బాధ పెట్టమని ఏమంటున్నా? నీకు దేవుని పేట ఆనపెట్టున్నాను. దేవుడు తోడే. కొంతమంది ఏమంటారు? నీ తోడే అంటారు కదా. సైతాన్ ఏమంటుంది? దేవుడు తోడే అంటుంది. నీ తోడే అంటారు కదా, అందుకని ఉంటున్నా అంటారు కదా. దేవుడు అన్నంత మాత్రమే దేవుడు ఒప్పుకుంటాడా? మనిషిలో నుంచి దురాత్మ శక్తులు వెలువట్టి తన సొత్తుగా తన కుమారుడిగా చేసుకొని పరలోక రాజ్యంలో యుగాలు ఆయనతో పాటు సదాకాలం ఆయన దగ్గర ఉంచుకోవాలని దేవుని విషయాలు, దేవుని యొక్క ఆలోచన. అట్టి ఆలోచనకు వ్యతిరేకంగా చేసింది సైతాన్. కాబట్టి ఆ సైతాన్ చేతుల నుంచి తన కుమారుని విడిపించడానికి మానవ లోకానికి మనుషుల సాధారణ చేతుల నుంచి మనుషులు విడిపించడానికి మానవ రూపంలో యేసయ్యను పంపించాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. మన మానవులమైన మన అందరి కొరకు శిలువ మీద చనిపోయాడు. మానవుడు తప్పు చేస్తే కోళ్ళను పోస్తే గొర్రెను పోస్తే పాపం పోతుందా? మేము తప్పు చేయాలి, నోరులేని గొర్రెలు పోయాలి. మానవుడు తప్పు చేయాలి, నోరులేని పశువులు నోరులేని పక్షులు పోతాయి. ఏంటి అంటే తెలియదు. కాబట్టి పోలీసులు ఏం చేస్తారండి? నువ్వు దొంగతనం చేస్తే నిన్ను పట్టుకుంటారా, నీ దగ్గర కుక్కలు పట్టుకుంటారా? లేకుంటే నువ్వు దాని ఎత్తులు పట్టుకుపోతారా? ఎందుకు నేను తర్వాత వస్తాగా నీ ఎత్తు పట్టుకోపో అంటే పట్టుకోదా? పోలీసులు పట్టుకోదా? నువ్వు తప్పు చేస్తే వాళ్ళనే పట్టుకో. అందుకే మానవుడు లోకంలో పుట్టిన ప్రతి మనసు కూడా పాపే.
ఉన్నాయి కొన్ని, కర్మాలు కొన్ని. అంటే జన్మగా పాపం, జన్మమే పాపం జన్మ. తర్వాత పుట్టినామా అంటే మనం అది కూడా పాపం జన్మ, పాపం జన్మ. అందుకని ఈ మనుషుని సైతాన్ని ఇంత భ్రమణ పడగొట్టేసింది కాబట్టి, ఇటువంటి ఒక మాటలో పడగొట్టి మానవునికి దేవునికి దూరం చేసుకొని పోయింది కాబట్టి, ఆ పాపి దగ్గర అది ఉన్నది కాబట్టి, అందుకని ఆ పాప మనసు నుంచి వినిపించడానికి, సైతాన్ నుంచి వినిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాను. సైతాన్ ఏమంటే నీకు పాపి కదా, నేను ఇచ్చేది వారి గురించి నేను ప్రాణం పెడుతున్నాను. యేసు ఏమంటే ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చి తనందరినీ కూడా సంపాదించుకున్నాడు. కుల స్వరక్తం ఇచ్చిండు, కోరదా కోరదా ఆయన స్వయంగా రక్తం ఇచ్చింది. అందుకని శిలువ మీద మన ప్రతి మనిషి కొరకు ఒక గ్రామం కావచ్చు, ఒక దేశం కావచ్చు, పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, ఏ వ్యక్తి కావచ్చు, వ్యక్తి నమ్ముకున్నాడు అంటే అతనికి దేశప్రభు యొక్క సంతానము చెందినట్టు, దేశప్రభు రక్తంలో కలిసినట్టు. అందుకే ఆ వాక్యం ఏం చెప్తుంది? వార్త 1:12. తను ఎందరు అంగీకరించినారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారమును అనుగ్రహించను. తెలుసుకుంటాం ఏ పిల్లలకు అధికారం ఉన్నది? చర్చలకు ఏం అధికారం ఉంది చెప్పండి? దేవుని పిల్లలకు అధికారం. మాట్లాడడానికి కట్టడానికి సైతాన్లకు ఊరికి భయపడాలి అవసరం లేదు. ఎందుకంటే మనము తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. మనం యువరాల పిల్లలకు దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడదు. తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఓరమైపోయినాము. ఇప్పుడు కొన్నోళ్ళు కన్నోళ్ళు కొన్నోళ్ళు. మరి కొన్నోళ్ళు నుంచి నువ్వు పెడతారా? కన్నోళ్ళ కొన్నాక మనం వేరే ఇంట్లో పిల్లలు అవుతాం కదా కదా వారిస్తూనే ఉండాలి కదా. అదే మధ్యగా మనం ఈ లోకంలో ఉంటే కానీ మనం ఏసయ్య రక్తం కొన్నాడు కాబట్టి మనం ఏసయ్య పేరు తిరుగుతాం. ఎవరి పేరు నిలబెట్టాలి? ఇప్పుడు ఏసయ్య దగ్గర పెడతాం. ఏసయ్య మార్గంలో మనం ఉంటున్నాం. పరలోక రాజ్యానికి వారసుగా ఉండేటట్టు గుంపు ఉంటున్నాం. మన గుంపు పరలోక రాజ్యం పోయబోతున్నాం. యేసు ప్రభువు బిడ్డలకు ఎక్కడ గుంపు? పరలోక రాజ్యం పోయబోతున్నాం కాబట్టి మనమంతా పరలోక రాజ్యానికి పోయాం. అయితే ఆయన వచ్చి ఏమంటుడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపెట్టక పని, దేవుని పేరునే నీకు బాధపెడుతున్నాను. సైతాన్లు కూడా మాట్లాడలేదు. అయితే ఇక్కడ ఏమంటుంది? దేవుని పేరుట దానికి బాధ రాదు. అంటే నీవు వేరే చోటు బాధ పెట్టచ్చు కానీ నీకు మాత్రం బాధ కాదు. నీకు బాధ కావద్దు కానీ వేరే నీ ద్వారా బాధ కలగాలి. దానికి ఎంత దమ్మకుందా తక్కువ పేరు నాకే చెప్తుంది. ఏసఐ పేరు దానికి ఎక్కేనా? నువ్వు పోయి చూసినట్టు అవునా ఏసు పేరు ఎవరో తెలియదు. నాకు తెలుసు. తెలుసు మన పూర్వీకుల పేరు కూడా చెప్తాయి సైతాన్లు. మన పూర్వజన్మము, ఈ జన్మలు, ఆ జన్మలు అన్ని కూడా చెప్తాయి. జాగ్రత్త, సైతానే. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపడతామని దేవుని పేరు నీకు ఆనబెడుతున్నాడు.
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచుకోమని వాడితో చెప్పారు. అట్లా పరిగెత్తుకొని ఇంటికేస్తున్నప్పుడే యేసు ఏమనంటే, ఏ అపవిత్రాత్మ, కానీ ఆ మనిషి పేరు ఏదో వచ్చిందా? ఎందుకంటే ఆ మనిషిని లోపల ఎందుకు వచ్చింది ఎవరు? సైతానే కాబట్టి. ఏ అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపో, ఈ మనిషిని వదిలిపో. కొంతమందిని అది వదిలిపోకుండా తాట నుంచి పీట వేసుకొని కూర్చుంటుంది ఇళ్ళల్లో, మనసులాగా ఇళ్ళగా పీట వేసుకొని కూర్చుంటుందండి, మనసులాగా కూర్చుంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఇక అది ఉన్నాక నువ్వు ఏ తాగకపోతే ఏమైందండి? నీ పైసలు వేస్తూ నీ పైసలు ఉంటే నీ ఉంటుంది, జీవితంలో ఉంటుగా చేసినందుకు నేను చెప్పి నీకు దాపడమైతే. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఎవరు వేసినందుకు విశ్వాసం ఉంచుకు నీవు నీ ఇంటిగా రక్షించబడతావు. అయితే యేసు ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఎందుకు వచ్చినప్పుడు ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాను. మరియు నీ పేరేమని అడిగిందట యేసు. నా పేరు సేన, మేము అనేకులం, మమ్మల్ని ఈ దేశం నుంచి తోలివేరు, ఈ దేశం వాళ్ళు మాకు నచ్చిండ్రు, ఈ దేశం వాళ్ళు మాకు పండ్లు చేస్తారు, ఈ దేశం వాళ్ళు మాకు అనుకున్నట్టుగా మెరుగుతుండ్రు, మాకు పండ్లు చేస్తుండ్రు, మేము ఆలోచనకు పోయి ఎన్నో చేస్తున్నాం, ఎన్నో మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ దేశంలో మాకు సుఖం ఉన్నది, ఈ దేశంలో మాకు సుఖం ఉన్నది, ఈ మనసులతో మాకు లాభం ఉన్నది, ఈ మనసుల నుంచి, ఈ గ్రామం నుంచి, ఈ దేశం నుంచి మమ్మల్ని తోలివేయాలి, నిలబట్టాడు. కానీ యేసు వచ్చింది ఎందుకు వచ్చిండు? నిలబెట్టకు వచ్చిందా లేకపోతే నిలబెట్టాలి? సైతాన్ని నిలబెట్టాలి అంటారు. సైతాన్ని అది ఎంత మంచిగా మాట్లాడినా అది సైతాన్ని. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని మంచిగానే మాట్లాడింది. ఎవరు మాట్లాడిందా? అంటే అట్లా అనగానే యేసయ్య ఉబ్బిపోయి ఆయన దీన్ని తెచ్చుకుంటాడా? సైతాన్ని అది ఎంత మంచిగా మాట్లాడినా సైతాన్ దగ్గర లేకుంటుంది. తీగ మాట్లాడుతుంది, చేరుగా మాట్లాడేది, చేరుంటుంది, నీకుంటుంది. అని జాగ్రత్త. అందుకని ఇక్కడ యేసయ్య ఏమంటాడు? నీ పేరేమని అడిగితే ఏమంటుంది? నా పేరు సేన. సేన అనగా మేము అనేకులము. నీ పేరు ఏం పేరు చెప్పంటే చెప్తే ఒడవని, అంటే చెప్తేనే ఒడవని పేరు ఉన్నాయి అంటే ఎన్ని ఉండొచ్చు అండి? దాన్ని సైతాలతో ఏం తెలియక మనిషి చెప్పుకుంటాడని ఊళ్ళో దాన్ని సైతాల మనిషి పట్టినాక ఆ మనిషి ఊళ్ళో ఒకరు ఉంటాడా? ఒకరు చెప్పి వింటాడా? ఒక మాట మీద నిలబడతాడా? ఆయన పెన్నం వేస్తే పెన్నం సంతానం చేస్తాడా? చేస్తాడా సైతం? ఆగంగా ఇల్లు జాగ్రత్త. అందుకని దేవుడు వెళ్ళిపోవాలంటే అంతే. ఫస్ట్ నాకు దేవుడు మాట్లాడు. నేను దేవుడు కుమారుడనే సంగతి లోకంలో ఎవరో తెలియకుండా నువ్వు మంచిగా చెప్తున్నావు, కానీ నువ్వు మాత్రము వెళ్ళిపోవాలి. ఈ మనిషి మీద ఉండదు, నశింపజేస్తున్నావు. అక్కడికి తల్లి లేదు, ఎవరు లేదు, ఎక్కడ దీపు లేకుండా రాత్రి పగలు ఆ బొందల గడకడ ఇప్పుడు విశ్వాసం ఏడ్పిస్తున్నావు, మరి నశింపజేస్తున్నావు. సైతాన నచ్చింది కూడా నశించడానికి, వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినారు. నశించి దాన్ని వెతికి రక్షిస్తాను. అయితే నశించినటువంటి బిడ్డ అక్కడ వెతికితే ఎక్కడ కనబడుతున్నావు? యేసయ్యకు నిరాశ దేశంలో
దయ్యాల మధ్యలో కనబడుతుంది, దయ్యాలు చుట్టేసుకుంటారు. వెళ్ళిపోవాలి, ఆ బిడ్డను విడిచి వెళ్ళిపో, నువ్వు నాకు ఏం చెప్పే అవసరం లేదు. ఎంతమంది మీరు ఉన్నారు, మీ గ్యాంగ్ ఎంత? దయ్యాల గ్యాంగ్ కూడా బాగానే పెద్ద మనం అనుకుంటాం మనసులోనే, మనసులో చుట్టే పెద్ద గుంటుంది అనుకుంటా, కానీ మనసుల కంటే ఎక్కువ రాదు, మనసుల కంటే పెద్ద గ్యాంగ్ ఉంటుంది. నీ గ్యాంగ్ పేరు చెప్పు, నువ్వు ఎక్కడ, నీ గ్యాంగ్ ఎక్కడ, నీ పేరు ఎక్కడంటే నేను సేన, నా పేరు సేన. ఏదైనా మేము అనేకులుగా చెప్పాను, మేము చూసారా ఎన్నునేట చూసారా. కాబట్టి తమ్ముడు ఆ దేశం నుంచి పోలేవద్దని ఆయన మిగుల బతిలాడుకున్నాను. అవును, ఆ దేశం నుంచి మాత్రము పోలేదు. ఈ దేశం మనుషులు నేను చెప్తే తింటున్నాను. నేను ఇంకా ఇది లేకుండా మాకే దేవుడు ఒకటే కాదు, మాకు పండుగ చేస్తుంది, గోళ్ళు వస్తుంది, గోళ్ళు వస్తుంది, గోళ్ళు వస్తుంది, మేకలు వస్తుంది, ఎక్కిపోయి పోయినా అంటే కూడా పోస్తున్నాడు, ఎక్కిపోయి బయలు పోయినా అంటే కూడా పోస్తాడు. అవసరమైన మనిషి తీసుకొని సంప్రదాయం చంపుతారు, మేము నాకు ఇస్తారు. నేను దేశం నుంచి వెళ్ళిపోను, పోలేను, నేను పోను, నేను ఉంటాను. కానీ ఎంతో ఏందా నేను ఇప్పుడు వచ్చి ఇలా కొత్తగా ఊరికి వచ్చి నన్ను ఎలా కొట్టానంటే ఎట్లా? ఈయన వచ్చి నేను వేదనుకున్నా నా గుంపులు నన్ను ఇవాళ కొత్తగా వచ్చి మా ఊళ్ళకి వచ్చి మమ్మల్నే ఎగరగొడతావా? ఏసయ్యా నా పేరు సేనా, సేనగా మేము దయ్యాల గురించి చాలా ఉంటాయి. మాత్రం మనం అనుకుంటాం కదా ఇంతమంది ఉన్నామని. దయ్యాలు కూడా చాలా గుర్తు మూసుకొని చదువులే. అక్కడ కొండ దగ్గర, అక్కడ కొండకాడ పందులని పెద్ద మన వేస్తుంది. ఆ ఊళ్ళో పందులు బాగులేదు, ఊర రాష్ట్రాలు పందులు రాష్ట్రాలు మన లెక్క కాదు. ఒక్కొక్క పంది బర్రెంత ఏమి ఎంత ఇటువంటి మనకు కావాలి అన్ని కనబడతాయి. కానీ అక్కడ పెద్దవి పెద్ద పందులు, ఊరు పందులే కాసేది. అక్కడ పెద్ద మంద కనబడుతుంది నాకు. ఆ ఊరు మొత్తం, అక్కడ ఏరియా మొత్తము పందులు కాసుకుని బతికిపోలే. ఆ గ్రామంలో చాలా మంది ప్రజలు. అయితే ఆ యొక్క పందులో పెద్ద మంద వేస్తుందట. ఏసు చెప్తున్నాయి, ఏమని చెప్తున్నాయి అక్కడ? అక్కడ కొండ దగ్గర పందులో పెద్ద మంద వేయి చూడండి. కనుక ఆ పందులో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిలాడుకున్నాడు. చూశారా? ఎందుకంటే మరి ఆడ ఏసాయ వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఏం చేస్తారు ఎరికేనా? అప్పుడే అగ్గి కోరేస్తాం. అక్కడ అగ్గి కూడా చూస్తాం. మనలో కొంచెం కూతురు తీసుకొచ్చి ఇవన్నిటిని గెలుపుని చక్కగా తీసుకొని లోపల వరేసేమని చెప్పి ఒక ఆడించినట్టు ఏసాయ చక్కగా దయ్యాలన్నింటినీ దేవుడితో వచ్చి ఏం చేస్తాయి, తీసుకుపోయి మొత్తపోయి అగ్గిగుణంలో అనంతరం చాలా జాగ్రత్తగా చూడండి. ఆయనకి ఎంత భయపడుతుంది, దయ్యాలు కూడా దేవుడికి ఎంత భయపడుతుంది చూడండి. ఏమని భయపడుతున్నాయి? అక్కడ కొండ దగ్గర పెద్ద పందుల మంద మేల్చులేము. కనుక ఆ పందులో ప్రవేశించినట్టు వాడి యొక్కకు పంపమని ఆ దయ్యములు ఆయనను
తహతహలాడుకోలేడు. ఎందుకంటే మరి ఇప్పుడు అవి ఏమడుతున్నాయి అంటే, అయ్యా మరి మేము ఎట్లా బతకాలి, ఈ మనిషి మీద వెళ్ళబడితే మేము ఎట్లా బతకాలని చెప్పేసి, మాకెట్లా అని చెప్పేసి, మా ఇల్లు ఎట్లా. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ రోడ్ అవుతుంది, అన్ని ఇల్లు కొనబడుతుంది కొన్ని. మరి వాళ్ళు ఏమంటారు, ఇల్లు కొనబట్టే ఎట్లయ్యా మరి ఇల్లు కొనబడుతుంది కానీ మాకెట్లేదు అంటే, నీకు పలా దగ్గర బెడ్రూమ్ లేకుంటే ఏదో నీకు ఇస్తుంది అని చెప్పాడు కదా, ఇప్పుడు చూపెట్టు కదా. మరి ఇప్పుడు ఈ మనిషి మీదకి వెళ్ళిపోతే ఎక్కడ పోలే. అలాగే కొండ పెట్టి దగ్గర పెద్ద భద్రబంధం చేస్తుంది. వాటిలో ప్రవేశించినట్టు మాకు ఆజ్ఞ. దేవుడు ఏసేయమన్నాడు, యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందులో ప్రవేశించను. ఎక్కడ పోయిందట? పందులో ప్రవేశించను. అప్పుడు 2000 సంఖ్య గల ఆ బంద ఆ ప్రాంతం నుండి సముద్రం కారిన వడిగా పరిగెత్తుకొని సముద్రంలో పడి ఊపిరితిరేక ఒక్క మనిషి మీదకి ఎదగొడితే అది 8 పనులకి పోయి 2000 పనులు. అంటే ఆ 2000 మీద ఉన్న ఆ 2000 పనులు కలిపినటువంటి ఆ పనులు మీద ఉన్నటువంటి దయ్యాలు ఎవరు ఎప్పుడుంటే ఒక్క మనిషి కూడా. అంటే ఒక మనిషిని బట్టి ఎంత సంపాదన తప్పకోనా కానీ దేవుడు జీవాత్మ ఇవ్వడు. ఎందుకంటే మన ఆత్మ ఎవరికండి? దేవుడి. దయచేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలని, అది దయ్యాన్ని అక్కడ పట్టుకొని నగరం చేసి ఉండిపోతాంటే నడుతుందా? దేవురాజ్యంపై జీవాత్మను నరకం ఇసుకుపోతాంటే నడుతుందా? కాబట్టి దేవుడు దాన్ని 2000 మందులు ఆ మనిషి 2000 మందులు 2000 మందులు ఆ మనిషిలో నుంచి ఆ మందుల మీద ప్రవేశించి సముద్రం దారిన వడిగా పరిగెత్తుకొని ఆ సముద్రంలో పడి ఊపిరి లేక చచ్చినాడు. అంటే దయ్యాలకు ఆరంభం, శక్తులు జీవాత్మను తీసేటటువంటి ఆరంభం. అందుకని ఆ మందులు కూడా ఎవరున్నారట? మందులు ఓడిపోయిన ఎవరు? మరి ఆ పంది ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞతో వెళ్ళిపోయినటువంటి ఆ పంది ఇప్పుడు ఆ దయ్యం పంది వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయింది? పనులు వెళ్ళిపోయింది. ఇప్పుడు పనులు దేవుడా? చాలా చిల్లర ఉంటుంది కదా దేవుడు. అంటారు దేవుడు రా నువ్వురా పడు ఏరా ఆ పందుల మీద దయ్యాలు ప్రవేశించిన తర్వాత ఆ ప్రవేశించినట్టు ఆ వాటిని అక్కడ ఏమంటున్నాయి? ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి యొక్క పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిలాడుతున్నాయి. సరే ఇప్పుడు ఈ మనుషులకి ఎదురు పోయింది ఇప్పుడు పనులు దేవుడా ఏం చేస్తున్నారు? చాలా మంది ఏమనుకుంటున్నారు? మన దేశంలో చాలా మంది తెలియక భక్తి మంచిదే, లేదంటే మనోళ్ళకు మన ఇండియాలో భక్తి లేదంట. భక్తి భావన బాగుంది. అందుకే ఏసఐ ఇండియా తీసుకుని ఇండియా వచ్చింది. వాళ్ళకి
ఏసుకో అంటేనే గుర్తువరకు ఏసై అంటేనే గంట వరకు కోపం వచ్చేస్తుంది మనం అంటే బాధ ఎందుకంటే ఇటువంటి పనులను దేవుడు దానికి దానికి పూజ చేస్తా ఉంటాం, దానికి మొక్కుతా ఉంటాం. దయ్యాల రూపంలో మనుషుల మీద ఏం చేస్తున్నాయి తిరుగుతా ఉంటాం. అటువంటి వాటి మనుషులకి దేవుడికి దూరం కావాలి. మన దేవుడు వచ్చాడు, ఇప్పుడు అసలైన దేవుడు వచ్చాడు. పనులు పక్షులు ఈ దేవుడు కాదు, అసలైన దేవుడు మన ఊరికి వచ్చేసాడు. ఇప్పుడు అసలైన దేవుడు ఆ జనసేన దేశంకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత సైతాన్ని గ్రహించి ఏం చేస్తున్నాయి, ఎన్నోసార్లు పట్టుకొచ్చి కట్టేస్తే కూడా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏసుప్రభు ఊరికి రాగానే ఉరికొస్తుంది వాడే. ఎవరు పట్టుకొస్తలేరు, కట్టేసి ఏసుప్రభు కట్టేసిండా డైరెక్ట్ వచ్చి అదే మాట్లాడుతుంది, అయ్యా నన్ను దేశంకి నిలబడుతున్నా, నువ్వు వచ్చిందే నన్ను నిలబడతా, నువ్వు వచ్చిందే నన్ను నిలబడతానికి వచ్చినావు, నేనుండా నన్ను మాత్రం దేశంకెళ్ళి నిలబడతాడు అని పట్టినాడు. దేశంకెళ్ళి మనుషులను ఎవరు పుట్టించారు, దేవుడు పుట్టించున్నా లేదా? మరి మనుషులను దేవుడు పుట్టిస్తే ఆ దేవుడు పుట్టించిన మనుషుల మీద ఈ దయ్యాలు పనిచేస్తే దేవుడు పుట్టడా ఒక్కడా? ఇప్పుడు నీ కొడుకులోడు నువ్వు దారిపోయి పెరిగేస్తే నువ్వు ఓడో మోసం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఏ తండ్రి పుట్టదు, ఏ తండ్రి పుట్టదు, ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆ దేవుడు పుట్టించే దేవుడు ఒప్పుకుంటాడా? ఆయనే డైరెక్ట్ గా మానవుడై భూలోకానికి వచ్చేస్తే సైతాన్ని గుర్తుపట్టేది. అబ్బో నువ్వు దేవుడు అయ్యా, నువ్వు ఈ మానవ రూపం వేసుకొని వచ్చినావు కానీ నువ్వు మానవుడివి కాదంటున్నావి. గుర్తుపట్టుట్లా మహాంసారే, గుర్తుపట్టుట్లా మహాంసారే. నువ్వు మనం నిలబడటానికి వచ్చినావు. మాకెరికే నేను ఈ లోకంలో ఎట్లా పాడి చేస్తున్నావు అన్న సంగతి మాకు తెలుసు, నిలబడటానికి వచ్చిన అన్న సంగతి మాకు తెలుసు. కానీ అక్కడ పంతుల మందం వేస్తుంది, ఆ పంతులలో మేము అక్కడ అని చెప్పేసి దేవుడిని పచ్చిలాడుకొని సెలవు తీసుకొని ఆ మనిషి విడిచిపెట్టేది. ఆ మనిషి ఎప్పుడు కూడా కట్టేస్తే కూడా ఉండేవాడు, బట్టలు వేసుకొని ఎస్ఐ దగ్గర బట్టలు వేసుకొని ఎలా కూర్చున్నాడు, ఎస్ఐ దగ్గర కూర్చున్నాడు. మంచిగా బట్టలు వేసుకున్నాడు, అందరి లెక్క మంచిగా దానం చేసిండు, బట్టలు విడుకున్నాడు, బట్టలు ఓరిచ్చున్నాడు, బట్టలు మంచిగా వేసుకున్నాడు, మంచిగా ఎస్ఐ దగ్గర తెల్ల కూర్చున్నాడు. అందరూ వచ్చిండ్రు, ఊరోళ్ళు వచ్చిండ్రు, అక్కడ ఆ పందులు పోయిన వాళ్ళు వచ్చిండ్రు. ఈ పందులు ఎవరైతే పోయినాయో వాళ్ళంతా ఊళ్ళు కట్టుకున్నారు. ఊళ్ళోకి వచ్చి పంచాయతీ, అయ్యా ఈ యేసుప్రభు ఈ ఊరికి వచ్చింది, ఈ పందులు 2000 పందులు చచ్చిపోయింది, ఇప్పుడు మాకు ఎట్లా, మేము ఎట్లా బతకాలి? ఈ పందులు చచ్చిపోయినాయి, మాకు అట్లా ఎట్లా? మరి ఒక్కడైతే మంచి కూర్చున్నాడు, బట్ట వేసుకొని దానం చేసుకొని మంచి తెల్ల బట్ట వేసుకొని బాగా కూర్చొని వేసాడు. కానీ ఈ మనిషి కూర్చున్నాడు కానీ మరి ఆ పందుల సంగతి పంచాయతీ అయింది. పంచాయతీ పెట్టి ఏం చేసిండ్రు, ఊళ్ళోకి వెళ్ళి ఏం చేసిండ్రు, ఊళ్ళోకి వెళ్ళి పందులు పోయినట్టు వాళ్ళ జీవితం నష్టపోయారు, అంత నష్టపోయారు వాళ్ళు బతికే కదా. ఆ బతుకు పోయాక వాడు ఎట్లా బతకాలి? మరి పందులు పోతే పందులు ఉంటాయా? దయ్యాల చేత బాధలు పడితే ఏం కాదు, కానీ పందులు పోయేదానికి వాళ్ళకి బాగైందా? పందులు ముఖ్యమా, మనిషి ముఖ్యమా? మనుషులు ముఖ్యం, కానీ వాళ్ళకి మనుషులు ముఖ్యం కాదు, పందులే ముఖ్యం. కూడా సైతం అన్ని విధాలు బతికేతో శివసేన అంటే పెద్ద
నీకు వచ్చిరా చాలా పెద్దదా పెద్దదేనా అటువంటి రైతాంతోటి అటువంటి ఒక మరి మంత్రులు కూర్చుని సైతాన్ని పరిపాలన చేస్తాం. అయితే ఆ సైతాన్లు అందరి లోపలికి వచ్చి ఏం చేసినాయి చేసాయను ఆ ఊళ్ళోకి వెళ్ళి మరి అప్పుడు ఏమంటుండ్రు ఇవే వచ్చింది యేసు మరలా దూర ఎక్కి అందరికి వెళ్ళాడు. మనసు బాగు చేశాను అనుకోము ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ చూసినట్లయితే 15వ వచనం చూసి పెట్టాడు. జనులు జరిగినది కూడా వెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యం పట్టేవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుంటా చూసి భయపడి ఎన్నడూ కూడా బలివేతుల దిగంబరగా కనిపించేవాడు ఎవరికైనా దయ్యం రూపమే దానికి ఆయనకి సైతానికి ఎట్లయితే బట్టలు ఉండేవో అట్లా ఆయన కూడా బట్టలు లేకుండా తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా గ్రామస్తు పట్టుకొస్తే ఆయన బలివేతునే బట్టలు లేకుండా అటువంటి వ్యక్తి బట్టలు వేసుకొని ఇప్పుడు ఏడ కూర్చున్నాడు ఏసయ్య దగ్గర కూర్చున్నాడు. ఎంత సంతోషమా లేకుంటే దుఃఖమా మంచిగా లేకుంటే చెడా దేవుడు ఊరికేస్తే మంచిదా చెడురా అయితే ఆయన స్వస్థచిత్తుడై కూర్చుంటూ చూసి భయపడింది. ఏం చేసినట భయపడి జరిగిన చూసిన వాడు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు అందులో సంగతి ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయనను బతిలాడుతున్నారు. దేవుడు ఉండదా? దేవుడు ఊర్లో ఉండదా? ఉండదా? దయ్యాలు ఉండాలి కానీ దేవుడు ఉండదా? కొన్నేళ్ళ నుంచి ఆ మనిషి మీద దయ్యాలు ఉంటే పర్వాలేదు కానీ ఆ దయ్యాలు నిలబెట్టేసి అతన్ని మంచిగా అందరి లెక్క చేసి సాగుగా అతని బతుకు చేస్తూ ఏర్పాటు చేస్తే తప్ప గ్రామానికి నిలబడి ప్రజలకు నిలబడి మంచిదేమో ఇదా చెడంటారు చెడేమో ఇంత మంచిగా మనిషి తర్వాత తమ ప్రాంతంలో విడిచిపెట్టుకోమని వారు ఆయనను బతిలాడుకుని సాగి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యం పట్టిన వాడు ఆయన యొక్క తన నుండి మరి ఆయన బతిలాడుతున్నాడు. ఇప్పుడు దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి మంచిగా అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా యేసయ్యా నీ 12 మంది శిష్యులతో పాటు నేను కూడా నియమపడేస్తా అని చెప్పేసి అంటే యేసయ్య ఏమంటున్నాడు? పరమిస్తున్నా చూడండి ఆయన 19వ వచనం ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొక్కకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనను. వారికి తెలియజెప్పాలి. నీ ఎడల అయ్యేవాళ్ళ బతిలాడగా సైతాన్ని ఎదగొట్టేసి అతనికి విడుదల కలిగిస్తాను, బట్టలు ధరించేస్తాను. నీవు ఎక్కడ వెళ్ళాలి? నీ ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? నీ ఇంటికి వెళ్ళాలి. నీ తల్లిదండ్రులా, నీ చుట్టాలా, నీ బంధువులా, నీ కులస్తులా, నీ బలగస్తులా అందరి మధ్యలో నువ్వు చెప్పుకుంటావు. వారు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ జగపోయినలో ప్రకటింపని ఆరంభింపగా అందరూ కూడా ఆశ్చర్యపడి అదే వెళ్ళినట జగపోయిన ప్రాంతానికి వెళ్ళి యేసే దేవుడయ్యా అందరు యేసు దగ్గరికి రండి అని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉంటే ఆ గల్లి కూడా చెప్తా ఉంటే ఏ ప్రభు పేరు చెప్పుకుంటూ చెప్తా ఉంటే ఎవరు ఈయన అరే పరాజగర
దయ్యాలు బట్టి పలానా జరాశీల దేశంలో ఉండకపోనా ఏడాది చూస్తే అక్కడ ఏగరేసుకుంటే లేకపోనా ఉండకపోనా మనకు అందరు చెప్పకపోదురా ఆ గా మనిషి ఈ మనిషి అంటే ఇంతమంది పట్టేసుకుని ఎట్టింది పడ్డా మన గ్రామంలో మన దుర్గపతి కట్టేసుకుంటున్నాడు గిట్టెట్టున్నాడు మనకంటే ఇప్పుడు తెలియపట్టుగా చెప్తున్నాడు ఏది మనకంటే ఇప్పుడు చాలా వస్తున్నాయిడా మనకే చెప్పినంత తీసుకున్నాడా మనకే చెప్తున్నట్టు ఏంటంటే అది ఆ జగపూరిలో ఉన్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యపడి దేవుడు ఇస్తున్నారు దేవుడు కాబట్టి దేవుడు మనకు కూడా మన దేవుడు గొప్ప దయ్యాలు మనం కూడా నిలబడడానికి వీలు లేదు మళ్ళీ ఆ దయ్యాలు మళ్ళీ ఆయన దగ్గర వచ్చినా ఎప్పుడన్నా వచ్చినాయా కాబట్టి దేవుడు దేవుడు స్థితిస్తూ గణపరుస్తూ దేవుడు యొక్క మహిళ పథకాలు దేవుడు ఇచ్చినటువంటి వేడు చాలా గొప్పది దేవుడి వాక్యం జీవించుగాక ఒక పాట పాడుతున్నప్పుడు కాంటాం